మా వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారు, అట్లనే కోలాకి చూరోకి కూడా కొంచెం తెచ్చారు. అలానే ఎప్పటి నుంచో గరేజ్లో పెట్టేస్తున్న డీహైడ్రేటర్ని క్లీన్ చేసి వీళ్ళిద్దరికి చికెన్ దాంట్లో డీహైడ్రేటెడ్ ట్రీట్స్ లాగా చేద్దామని చేస్తున్నారు. ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్, మీ కుక్కల్ని కొంచెం తట్టుకోమనండి. ముందు చికెన్ ఇట్లా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని డీహైడ్రేటర్ మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి. డీహైడ్రేటర్లో పెట్టే లోపు నాకు 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారని మీ అందరికీ తెలుసుగా. సో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఈ లోపు కోలా ఏమో నా డీహైడ్రేటర్ కాపలా కాస్తుంది. ఇవ్వండి చూసారా, దీని వెనకాల చుక్కలాగా ఏదో కనిపిస్తుంది గేట్ దగ్గర. ఓ పొట్టిదా అసలు ఇంటి మొత్తానికి కాపలా కాస్తుంది డీహైడ్రేటర్ దగ్గరికి ఎవడొస్తాడో అని. సో ఇలా కాపలా కుక్కల్ని రెడీ చేసుకొని మీ డీహైడ్రేటర్లో ట్రీట్స్ ఎవరు లేపేయకుండా 13 అవర్స్ టైమింగ్ సెట్ చేసుకొని 70 degrees Celsius కి పెట్టుకోండి. కన్ను మూసి తెరిచేలోపు 13 అవర్స్ అయిపోయింది కాబట్టి లోపల ట్రీట్స్ బాగా 2 సైడ్లు డీహైడ్రేట్ అయ్యాయో లేదో చూసి వీళ్ళిద్దరిని కాసేపు ఇట్లా టెంప్ట్ చేయాలి. ఎందుకంటే మా వాళ్ళకంటే ముందు వీళ్ళకి స్మెల్ వచ్చింది ఫుడ్ అయిపోయినట్టు. సరిగ్గా అవ్వకపోతే ఫ్లిప్ చేసుకొని ఇంకొక 2-3 అవర్స్ పెట్టుకొని కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత, అదే డీహైడ్రేట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి. ఎవడీడు మా ట్రీట్స్ అన్ని మెషిన్లో పెట్టి రెడీ చేశాడు కానీ మాకు ఇకుండా డబ్బాలో పెడుతున్నారా అని పొట్టి చూస్తుంది. సో దానికి ఒక మొక్క ఇచ్చేసాను. డీహైడ్రేట్ ప్రాసెస్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతాయి కదా, అదంతా దీని సొల్లులాగా గారిపోతుంది.